హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గత 5 ఏళ్లలో దాదాపు 9 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఇవాళ పార్లమెంట్లో పేర్కొన్నారు. భారత పౌరసత్వం విషయంలో పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఈ డేటాను కూడా వెల్లడించారు. భారత పౌరసత్వాన్ని వదులుకునే వ్యక్తుల వార్షిక రికార్డులను ప్రభుత్వం భద్రపరుస్తుందని తెలిపారు. ఆ రికార్డుల ప్రకారం 2011 నుంచి 2019 మధ్య 11,89,194 మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారని చెప్పారు. గత 14 సంవత్సరాల్లో భారత్లోని 20 లక్షల మందిగా పైగా ప్రజలు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు డేటా సూచిస్తుంది. దీంతో విదేశీ పౌరసత్వాన్ని ఎంచుకునే భారతీయ సంఖ్య పెరుగుతున్నట్లు మనకు ఈ విదేశాంగ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల కాలంలో విదేశీ పౌరసత్వాన్ని పొందుతున్న భారతీయుల సంఖ్య మరింత పెరిగిందని, గత 5 ఏళ్లలో దాదాపు 9 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పేర్కొన్నారు. ప్రధానంగా విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న భారతీయ యువతీ యువకులు మోసపూరిత ఉద్యోగ ఆఫర్ల బారిన పడుతున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల కోసం భారత యువత నకిలీ గల్ఫ్ ఉద్యోగాల ఆఫర్లకు ఆకర్షితులై అక్రమ రవాణా నెట్వర్క్ బారిన పడుతున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇటీవల అటువంటి కేసులు తమ దృష్టికి వచ్చాయని, వీటిలో చాలా వరకు సోషల్ మీడియాలో ఉద్యోగ ఆఫర్లు నమ్మడంతోనే మొదలవుతుందని మంత్రి తెలిపారు. ఇలాంటి నివారించడానికి సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో ప్రకటనల ద్వారా విదేశాంగ శాఖ యువతకు అవగాహన కల్పిస్తుందన్నారు. నమోదు కాని ఏజెంట్ల వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా అక్టోబర్ 2025 నాటికి 3,505 నమోదు కాని ఏజెంట్ల వివరాలను ఈ మైగ్రేట్ పోర్టల్లో పొందుపరచామన్నారు. మొత్తానికి ఏంటంటే ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయుల సంఖ్య రోజురోజు పెరుగుతున్న సంగతి మనకు తెలిసింది. అంటే సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అవకాశాల నేపథ్యంలో వెళ్తున్న వాళ్ళు కావచ్చు. ఈ నేపథ్యంలోనే గత 2011 నుంచి 19 వరకు దాదాపు 11 లక్షల మంది అని, అంటే మొత్తం ఈ 14 సంవత్సరాలు 20 లక్షల మంది భారతదేశ పౌరులు పౌరసత్వాన్ని వదులుకున్నారని ఇవాళ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం విదేశాంగ శాఖ విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.